RR6 న్యూస్ కి స్వాగతం. భారత ప్రధానమంత్రి ఆదేశాల మేరకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముందస్తుగా నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని జెమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో 150 అడుగుల తిరంగా ర్యాలీ నిర్వహించారు. మొదట జెమ్స్ స్కూల్ నందు పిల్లలందరితోనూ ఈ కార్యక్రమం మొదలు చేసి కాపు వీధి, సిద్దలయ్య సెంటర్, పడమటి వీధి, పాత బస్టాండ్, బాలాజీ కాంప్లెక్స్ మీదుగా మేరా భారత్ మహా నినాదాలతో ఈ ర్యాలీ నిర్వహించారు. చిన్న పిల్లలకు స్వాతంత్ర సమర యోధుల అలంకరణ చేయడం ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం జేమ్స్ అధినేత మునేంద్ర మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ సమైక్యతను, సమగ్రతను స్కూల్ దశ నుంచి పిల్లల్లో దేశభక్తి పెంపొందేలా ప్రతి సంవత్సరం తిరంగా ర్యాలీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, రాపూరు ఎంఈఓ, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ రోజున మన రాపూరులో జెమ్స్ స్కూల్ యాజమాన్యం, అదేవిధంగా స్టూడెంట్స్ ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. రేపు 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ స్కూల్ యాజమాన్యం, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఈ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు అందరికీ కూడా ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం మన నాయకులు వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందరో పెద్ద నాయకులు మన స్వతంత్రాన్ని సంపాదించడం కోసం మహాత్మా గాంధీ గారు, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఇట్లా లెక్కలేనంతమంది నాయకులు వాళ్ళ త్యాగాల ఫలితంగా మనం స్వతంత్రం సిద్ధించడం జరిగింది. ఆ స్వతంత్ర దినోత్సవం జరుపుకునే సందర్భంలో ఆ నాయకుల స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆ సందర్భంగా స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మన నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఎన్నో ర్యాలీలన్నీ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అప్పటి నుండి కూడా అంటే దాదాపు 4 సంవత్సరాల నుండి నిర్విరామంగా జెమ్స్ స్కూల్ కండక్ట్ చేస్తూ వస్తూ ఉన్నాం. సో ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకి, మీడియాకి, అతిథులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆహ్వానిస్తూ ఉన్నాము. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా మనవి చేస్తున్నాం. జెమ్స్ స్కూల్ ఆధ్వర్యంలో 150 అడుగుల జాతీయ జెండాని ఊరేగింపుగా రాపూర్ పురవీధుల్లో
ఊరేగింపు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటి మీద మన జాతీయ జెండా ఎగరాలి ఆగస్టు 15వ తారీఖు నాడు. సో మన భారతదేశం యొక్క విలువను మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచం మొత్తానికి చాటాలనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. సో మనం ఈ ర్యాలీ చేసుకుంటూ మా మధ్యలో కనిపించిన వాళ్ళందరికీ కూడా కరపత్రాలు ఇస్తూ ర్యాలీ సాగించడం జరిగింది. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు గొప్ప త్యాగాలు వాళ్ళ జీవితాలు కొంతమంది పోగొట్టుకున్నారు, కొంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు, కొంతమంది కుటుంబ సభ్యులు పోగొట్టుకున్నారు. ఇట్లా రకరకాల మంది వాళ్ళ గొప్ప త్యాగ ఫలితాన్ని ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ గుర్తుగా మనం ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలను చాలా గొప్పగా జరిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ జెమ్ స్కూల్ మనం రాపూర్కి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం 4వసారి కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మా జెమ్ స్కూల్ టీచర్స్ అందరికీ, అట్లాగే పేరెంట్స్కి మరియు పిల్లలందరికీ, అట్లాగే పోలీస్ వారికి, మా డిపార్ట్మెంట్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరికీ, మరియు ప్రత్యేకంగా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. జై హింద్.